శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చోపి నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణునకు నమస్కరించి నరులలో ఉత్తముడైనటువంటి నరనారాయణుల యొక్క దివ్య చరణములకు నమస్కరించి, సరస్వతీదేవికి నమస్కరించి, గురుదేవుడైనటువంటి వ్యాసభగవానునికి నమస్కరిస్తూ జయం అని పేరు కలిగినటువంటి మహాభారతాన్ని చక్కగా వివరించడం జరుగుతోన్నది. పరమ పావనమైనటువంటి మహాభారతం యదిహాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. కనుక ఇంతటి ప్రతిజ్ఞతో మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు అందించాడు. ఉగ్రశ్రవుడు అంటే సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు తెలియజేస్తున్నాడు. ఎవరి శౌనకుడు అంటే శౌనకు అని పేరు కలిగిన మహర్షి, భృగువు అని పేరు కలిగినటువంటి మహర్షి యొక్క భార్య పేరు పులోమ. వీళ్లకు లోగడ చెప్పుకున్నాం చ్యవనుడు అని పేరు కలిగినటువంటి మహర్షి పుట్టాడు. చ్యవనుని యొక్క భార్య పేరు సుకన్య. వీరికి ప్రమతి అని పేరు కలిగినటువంటి మహర్షి పుట్టాడు. ప్రమతి యొక్క భార్య పేరు ఘృతాచి. వీరికి రురువు అని పేరు కలిగినటువంటి మహర్షి పుట్టాడు. ఈ రురువు యొక్క కుమారుడు ఆయన పేరే సునక మహర్షి. ఆయనకు పుట్టినవాడే శౌనకుడు. అందుకనే భృగువంశమణి అని కూడా అంటారు శౌనక మహర్షిని. అందుకని నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు చెప్పారు అంటారే, ఆ శౌనకాది మునీశ్వరుడు ఈయనయే. అలాగే బ్రహ్మజ్ఞ భృగువంశపుత్రుడైనటువంటి చ్యవనుడు సుకన్యల యొక్క తేజస్సుతో మహాదీప్తిమంతుడైనటువంటి ప్రమతి అనేటువంటి కొడుకును కన్నాడు. ప్రమతికి ఘృతాచి అని పేరు కలిగినటువంటి అప్సరస యందు రురువు అని పేరు కలిగినటువంటి కొడుకు పుట్టాడు. రురువునకు ప్రమద్వర యందు సునకుడు అనేటువంటి వాడు కలిగాడు. ఆ సునకుడైనటువంటి నీవే శౌనకుడవు. కనుక సునకుడు మహాసత్వసంపన్నుడై సమస్తమైనటువంటి భృగుకులానికి ఆనందదాయకమైనటువంటి వాడుగా రూపొందాడు. అతడు తీవ్రమైనటువంటి తపస్సు చేసి స్థిరమైనటువంటి కీర్తిని పొందాడు. బ్రహ్మజ్ఞ గొప్ప తేజస్సంపన్నమైనటువంటి రురువు యొక్క చరిత్రను తెలియచేయమన్నారు. అంటే శౌనక ఆది ఋషుల యొక్క పూర్వీకుడు అన్నమాట ఆయన రురువు. ఆ రురువు యొక్క దివ్యమైనటువంటి చరిత్రను మాకు తెలియచేయి. మహాభారతంలో గొప్పదైనటువంటి రురువు యొక్క కథ. సమస్త ప్రాణులకు మేలు చేకూటంలో ఆసక్తి కలిగినటువంటి స్థూలకేశుడని పేరు కలిగినటువంటి ఒక గొప్ప ఋషి ఉన్నాడు. స్థూలకేశువు అని పేరు కలిగిన ఋషి ఆ కాలంలో విశ్వావసువు అని పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడు మేనక ఎందు ఒక కొడుకును కన్నాడు. భృగువంశనందన ఆ అప్సరస మేనక నెలలు నిండి తరువాత స్థూలకేశుని యొక్క ఆశ్రమంలో ప్రసవించింది. మేనకంటే దేవవేశ్య కనుక మహర్షుల యొక్క తపస్సు నాశనం చేయటానికి రావడమే కానీ ఒక పిల్లల మీద ప్రేమ ఉండదు. ఈ మేనక నిర్దయులారు, లజ్జాహీనురాలు అయినటువంటి ఆ మేనక ఆ నదీ తీరంలో ఆ బిడ్డను వదిలివేసి వెళ్ళింది. మునిశ్రేష్ఠుడు స్థూలకేశ మహర్షి
ఆ దేవతా శిశువు వలె దేదీప్యమానంగా వెలుగొందుతూ అలరారుతున్నటువంటి ఆ బాలికను చక్కగా తీసుకున్నాడు. నదీ తీరంలో ఒంటరిగా బంధువులందరి చేత విడువడినటువంటి ఆ బాలికను దయాపూర్ణ పరిపూర్ణమైనటువంటి విశేషంతో తెచ్చి పెంచుకున్నాడు ఆ బాలికను స్థూలకేశువు. మనోహరమై ఆనందకరమైనటువంటి ఆ బిడ్డను చూచి మురిసిపోయినాడు ఆయన. ఆ సుందరి ఆశ్రమంలో దినదిన ప్రవర్ధమానమై పెలుగొందుతూ ఉన్నది. మహానుభావుడైనటువంటి మహర్షి స్థూలకేశుడు బుద్ధి రూప గుణాలతో ప్రమదలందరిలో శ్రేష్ఠురాలు కాబట్టి ప్రమదలు అంటే స్త్రీలందరిలో శ్రేష్ఠురాలు కాబట్టి ఆమెకు ప్రమద్వర అనేటువంటి పేరును నామకరణం చేశాడు. స్థూలకేశు ఆశ్రమంలో ప్రమద్వర ఆమె పెరుగుతూ ఉన్నది. ధర్మాత్ముడైనటువంటి రురువు అని పేరు కలిగినటువంటి ఆయన ఆమెను చూచి మదనమోహితుడైనాడు. తన మిత్రుల ద్వారా తండ్రికి తన యొక్క అవస్థను తెలియచేశాడు. ప్రమతికి కూడా వాసికెక్కినటువంటి ఋతువు ఆమెను ఇమ్మని ఆ స్థూలకేశవుని యాచించాడు. అతడు తండ్రి అయినటువంటి ఆ మహానుభావుడైనటువంటి పెంచినటువంటి తండ్రి స్థూలకేశుడు తన కుమార్తెను ప్రమద్వరను రురువునకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. రురువు ప్రమద్వరను మోహించాడు, తండ్రికి కబురు చేశాడు. స్థూలకేశు ఆనందించాడు, పులకితుడైనాడు. సరే నీకే ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ముందు రాబోయేటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో మీ ఇద్దరికీ వివాహం నిశ్చయమైంది. వివాహం ప్రమద్వరకి రురువు అని పేరు కలిగినటువంటి ఆయనకు వివాహకాలం కొద్ది రోజుల్లో ఉందనగా ఆ ప్రమద్వర సుందరైనటువంటి ప్రమద్వర చిలులతో క్రీడిస్తూ ఉంటే అడవులలో ఒక పెద్ద సర్పం పడుకొని నిద్రపోతూ ఉన్నది. ఆ ప్రమద్వర చూడలేదు. ఆమె కాల ప్రేరితురాలై ఆ పామును కాలుతో తొక్కింది. కాలధర్మానుసారంగా ఆ సర్పం బుస్సన లేచి అజాగ్రత్తగా ఉన్నటువంటి ఆమె యొక్క శరీరం మీద విషయుక్తమైనటువంటి కోరలతో కాటు వేసింది. ఆ పాము కరవగానే ఆ నేల మీద కూలిపోయింది ప్రమద్వర. శరీరం నల్లగా మారింది, సౌందర్యం నశించింది, ఆభరణాలు చెదిరిపోయినాయి, స్పృహ పోయింది, జుట్టు విడిపోయింది. అది బంధువులందరూ శోకానికి కలిగించింది. అంతకుముందు వరకు చక్కగా చూడముచ్చటగా ఆనందంగా గంతులు వేస్తూ స్నేహితులతో కళకళలాడుతున్నటువంటి ఆమె విగతజీవి అయి ఉండడం బంధువులందరూ బాధపడ్డారు. చూడశక్యం కాకపోయింది. అంతకుముందు చక్కగా చూడముచ్చటగా ఉన్నటువంటి ఆమె, సంతోషంగా ఉన్నటువంటి ఆమె విగతజీవి అయి ఉండడం బాధపడ్డారు. నిద్రపోతున్నటువంటి దానిలా ఇంత మనోహరంగా కనిపించింది. కదలక మెదలక నేల మీద అలా తామర కాంతితో ఉన్నటువంటి ఆమెను తండ్రి అయినటువంటి స్థూలకేశుడు తాపసులందరూ చూశారు. అనంతరం స్తన్యాతేంద్రుడు, మహాజానుడు, కుశితుడు, శంఖమేలుడు, ఉద్దాలకుడు, కటుడు, కీర్తిశాలైనటువంటి శ్వేతుడు, భరద్వాజుడు, కౌణకత్స్యుడు, అర్ఘిశేషుడు, ఇంకా గౌతముడు, పుత్రునితో సహా ప్రమతి, ఇతర వనవాసులైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ కృపావిష్టులై అక్కడికి చేరారు. ఎంత కష్టం వచ్చింది స్థూలకేతునికి, ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు కదా అనుకుంటున్నారు. పాము కాటు చేత ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కన్యను చూచి కృపతో వాళ్ళందరూ రోధించారు, బాధతో రోధించారు. రురువు మిక్కిలి ఆర్తితో బయటకు వెళ్ళిపోయినాడు. తనకు కావలసినటువంటి భార్య. మిగిలిన బ్రాహ్మణోత్తములందరూ కూడా అక్కడే కూర్చున్నారు. ఇలా ఇంకా చెబుతున్నాడు సూత మహర్షి శౌనకాదీశ్వరులకు. మహాత్ములైనటువంటి బ్రాహ్మణులందరూ అక్కడ కూర్చొని అలా బాధపడుతూ ఉంటే రురువు అరణ్యం లోపలికి వెళ్ళిపోయి శోకించడం మొదలుపెట్టాడు. తనకు కాబోయేటువంటి భార్య కావాలి అని నేను అనుకున్నాను, కబురు చేశాను. అలాంటి ఉత్తమురాలైనటువంటి ఆమె కరుణగా, అతి కరుణగా, దుఃఖంగా విలపించాడు. ప్రియురాలు అయినటువంటి ప్రమద్వను తలుచుకొని పదే పదే అరవడం మొదలుపెట్టాడు రురు అని పేరు కలిగిన మహర్షి. ఆ సుందరి నా శోకాన్ని మరింత పెంచుతూ భూమిపై పడిపోయింది. బంధువులందరూ కూడా శోకంతో ఉన్నారు. ఇంతకంటే దుఃఖకరమైనటువంటి విషయం ఏమున్నది? నేను దానం చేసినట్లయితే
తపస్సు చేసినట్లయితే లేదా గురువులను చక్కగా ఆరాధించినట్లయితే ఆ పుణ్యం వలన నా ప్రియురాలు జీవించునుగాక శబదం పట్టాడు. నేనే గనక దాన ధర్మాలు చేసిన వాణ్ణైతే, నేనే గనక నిజమైనటువంటి తపస్సు చేసినటువంటి వాణ్ణైతే, నేనే గనక గురువులను చక్కగా ఆరాధించినటువంటి వాణ్ణైతే, నాలో ఏ విధమైనటువంటి దోషము గనక లేకుండా ఉన్నట్లయితే ఈమె జీవించునుగాక. నేను జన్మించినది మొదలు ఇంతవరకు ఇంద్రియ మనోనిగ్రహం కలిగానే కానీ ఏ స్త్రీని కూడా పొరపాటున చూడలేదు. ఇంద్రియ నిగ్రహంతో జితేంద్రియుడనై నేను ప్రవర్తించాను. ఏ తప్పు చేయలేదు. బ్రహ్మచర్యాది వ్రతాలు దీక్షగా చేసినటువంటి వాణ్ణి అని, నేను ఇంద్రియ నిగ్రహము కలిగిన వాణ్ణైతే, జితేంద్రియుడనైతే, బ్రహ్మచర్యమును చక్కగా శాస్త్రవిధిగా పాటించినటువంటి వాణ్ణైతే ఈ ప్రమద్వర బ్రతికి లేచునుగాక. నిశ్చలమైనటువంటి భక్తితో, ఆవేశంతో, దుఃఖంతో, ప్రతిజ్ఞలతో మాట్లాడాడు రురువు అని పేరు కలిగిన మహర్షి. అడవిలో భార్య కోసం విలపిస్తున్నటువంటి సమయంలో ప్రమద్వర ప్రమద్వర ప్రమద్వర, ప్రమదులలో ప్రమద్వర, వర అంటే శ్రేష్టం, ప్రమద్వర ప్రమదులలో శ్రేష్టమైనటువంటి దానివే విలపిస్తూ ఉండగా దేవదూత వచ్చారు అక్కడికి. దేవదూత వచ్చి రురువును ఉద్దేశించి పలుకుతున్నాడు. ఓ ధర్మాత్మా, ఓ రురు, ఓ మహర్షి, దుఃఖంతో నీవింతవరకు మాట్లాడినటువంటివన్నీ అసత్యాలే. దేనికో తెలుసున, మరణించినటువంటి వాళ్ళు బ్రతకటం అనేటువంటిది లేదు. నేను అలాంటి వాడినైతే బ్రతుకుతుంది అంటే అట్టి పెట్టదంతా. నువ్వు ఎలాంటి వాడువో పక్కన ఇక్కడ విషయం చూద్దాం. ఏ జీవి అయినా సరే ఆయువు తీరిన తర్వాత ప్రాణము ఉండదు. ఆయు ప్రమాణం కాలం. గంధర్వ అప్సరసలకు పుట్టినటువంటి దీనురాలకి ఆయువు తీరింది మహర్షి. కాబట్టి తండ్రి దుఃఖంతో మనస్సులో కోపించుకోకు. ఓ తండ్రి, నాయనా, మహర్షి మనస్సులో కోపించుకోకు. ఈ విషయంలో మహాత్ములైనటువంటి దేవతలు పూర్వం ఒక ఉపాయాన్ని నిశ్చయించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో చాలా కొందరికి ఇలాగే జరిగింది. అక్కడక్కడ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు దేవతలు. నీవు దానికి ఇష్టపడినట్లయితే, అంటే పూర్వంలో ఇలాంటివి కొన్ని జరిగినాయి, దానికి దేవతలు ఒక ఉపాయం చెప్పారు. దానికి గనక నీవు ఇష్టపడినట్లయితే నీవు ప్రమద్వరను మరల నీవు పొందగలవు. ఏమిటి అంటావా? రురువు ఆకాశ చారులైనటువంటి దేవతలను చూచాడు. దేవతలు చేసినటువంటి ఉపాయమేదో స్పష్టంగా చెప్పండి. అర్థించాడు రురువు. నా ప్రమద్వర బతకాలి, నేనేం చేయాలో చెప్పండి. ఏదో ఉపాయం ఉందంటున్నారు కదా, విని నేను తప్పక చేస్తాను. నీవే నన్ను రక్షించేటువంటి వాడు అన్నాడు. నన్ను రక్షించాలి దేవదూత పలుకుతున్నాడు రురువుతో. ఎప్పుడైతే నీవే రక్షించాలని రురువు పలికాడో దేవదూత అంటున్నాడు, భృగువందన రురు, ఈ కన్యకు నీ ఆయుర్దాయంలో సగం ఇవ్వు. అలా చేస్తే నీ భార్య ప్రమద్వర బ్రతికి లేస్తుంది. దేవోత్తమ, నేను ఈ కన్యకు నా ఆయువులో సగం ఇస్తున్నాను. శృంగారం సౌందర్యం కలబోసినటువంటి ఆభరణాలు ధరించినటువంటి నా ప్రియురాలు బ్రతికి లేచుగాక. నీవు చెప్పినట్లుగానే నా ఆయువులో సగం నా ప్రమద్వరకిస్తున్నాను. దేవోత్తమా, నేను ఆ కన్యకు సగం ఇస్తున్నాను. శృంగారం సౌందర్యంతో ప్రకాశించేటువంటి ఆమె ఆభరణాలు ధరించినటువంటి నా ప్రియురాలు బ్రతికి లేచుగాక. వెంటనే గంధర్వరాజు అయినటువంటి విశ్వావసువు, దేవదూత, ఆ ఇద్దరు సత్పురుషులు కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళిద్దరే చెప్పింది, రురువు, నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఇలాంటివి కొన్ని జరుగుతున్నప్పుడు దేవతలు ఒక ఉపాయం చెప్పారు. ఆ ఉపాయం ఏదో నాకు చెప్పండి అన్నాడు రురువు. నీ యొక్క ఆయుర్దాయంలో సగం ఇవ్వు అన్నారు ఆ దేవతలు. సరేనన్నాడు, ఇస్తాను అన్నాడు, బ్రతకమన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే, విశ్వావసువు, దేవదూత ఇద్దరు సత్పురుషులు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజు, రురువు భార్య కళ్యాణి అయినటువంటి ప్రమద్వర చనిపోయింది. యమధర్మరాజా, నీవు అంగీకరిస్తే రురువు తన యొక్క
ఆయుర్దాయంలో సగం ఆయుర్దాయం అతనికి ఇస్తాడు, ఆమె బ్రతుకుతుంది. యమధర్మరాజు ఆలోచించాడు, సరే దేవదూతలారా, రురువు భార్య ప్రమద్వర నీవు బ్రతికించుకోదలుచుకుంటే రురువు యొక్క ఆయుష్లో సగం పొంది ఆమె లేచునుగాక అన్నాడు. వెంటనే యమధర్మరాజు ఇలా ప్రమద్వర యొక్క ఆయుస్సును పొంది రురువు యొక్క ఆయుర్దాయము సగము పొంది ప్రమద్వర నిద్ర నుంచి లేచిన దానివల్లే లేచింది. రురువు యొక్క అతి దీర్ఘమైనటువంటి ఆయువు, రురువు చాలా ఆయుష్ ఉన్నది, ఆ ఆయుష్ని తన భార్య కోసం ఇచ్చేశాడు, తగ్గించుకున్నాడు. ఇప్పుడు రురువు యొక్క ఆయుర్దాయం తగ్గుతుంది. ఇది అతని యొక్క అదృష్టంగా భావింపబడింది. తగ్గినా పర్వాలేదు, నేను మనసారా ప్రమద్వరను నేను ప్రేమించాను, ఆమె కోసం ఏదైనా చేస్తాను. రురువు త్యాగం చేశాడు, ఆయుర్దాయాన్ని సొగమిచ్చాడు. అనంతరం వారి తల్లిదండ్రులు అనుకున్నటువంటి రోజున ప్రమద్వర లేచి బతకడంతో ఆ ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం చేస్తానన్నాడుగా స్థూలకేశుడు అని పేరు కలిగినటువంటి మహర్షి పెంచిన తండ్రి చక్కగా వివాహం జరిపించారు. వారిద్దరూ పరస్పర శ్రేయోభిలాషులై ఆనందంతో కాలం గడిపారు. పద్మకేశరాల కాంతి వంటి కాంతితో వెలుగుందేటువంటి దుర్బల ఆనందంతో దుర్లభమైనటువంటి ప్రమద్వరను భార్యగా పొందాడు. వ్రతధారి అయినాడు. రురువు ఆలోచించాడు, తన భార్యను కష్టపెట్టినటువంటి వాళ్ళెవరు, తనకు శోకాన్ని కలిగించిన వాడెవరు, సౌందర్య రాశి అయినటువంటి నా భార్యను చంపిన వాళ్ళెవరు? పాములు. పాము చంపుతుందా? నన్ను ఎంత శోకం పెట్టింది, మహర్షులకు ఎంత శోకాన్ని కలిగించింది, తండ్రికి ఎంత శోకాన్ని కలిగించింది. చివరకు నా ఆయుర్దాయంలో సగం ఇస్తేనే కానీ ప్రమద్వర బతకలేదే. పాములే కదా దీనికి కారణం. పాములను సర్వనాశనం చెయ్యాలని దీక్ష పూనాడు. పాములన్నిటినీ చంపుదామనుకున్నాడు. పాములు చూడగానే తీవ్రమైనటువంటి కోపంతో కర్ర తీసుకొని బలం కొద్దీ వాటిని చంపడం మొదలుపెట్టాడు. రురువు పాములన్నిటినీ చంపడం మొదలుపెట్టాడు. విప్రుడైనటువంటి ఆ రురువు ఒకసారి పెద్దగా అడవిలోకి వెళ్ళాడు. పెద్ద అడవిలోకి వెళ్ళాడు. అక్కడ డుండుభా జాతికి చెందినటువంటి ఒక ముసలి పాము పడుకోనుంది. అది ఎవరిని కాటేదు, చాలా ముసిలిది, పడుకోనుంది. పాముని చూడగానే చంపుతున్నాడుగా, అప్పటికే చాలా పాములను చంపేసేశాడు ఈ రురువు అని పేరు కలిగినటువంటి మహర్షి. ఆ డుండుభా అని పేరు కలిగినటువంటి ఆ పాముని చూసి, హాయిగా ఆ పడుకున్నటువంటి పామును చూసి కోపంతో ఒక యమదండం లాంటి పెద్ద కర్ర తీసుకొని దాన్ని చంపడానికి పైకి ఎత్తాడు. ఏయ్ డుండుభా, ఓసి పామా అంటూ. అంతలోనే డుండుభం ఒక్కసారి హులిక్కిపడి, ఓ తపోధనా, ఓ తపోధనా, ఆగు ఆగు ఆగు, నేను నీకు ఏ విధమైనటువంటి అపకారం చెయ్యలేదు గదా, నన్ను చంపుతావేంటి? ముసలిదాన్ని, ముసలి పాముని నన్ను చంపుతామే? కోపించి ఆవేశంతో ఎందుకు నన్ను చంపుతున్నావు? నా మీద నీకెందుకంత కోపం? నేను నీకు అపకారం చెయ్యలేదు కదా అన్నాడు డుండుభా. నా ప్రాణ సమానుల అనేటువంటి భార్యను మీ వంశంలో ఉన్నటువంటి పాము చంపిందే, అందుకని ఎక్కడ పాము చూసినా చంపాలని నేను అనుకుంటున్నాను. ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాను, అసలు పాములన్నిటినీ చంపివేస్తాను అని. నా ప్రేమ కలిగినటువంటి ప్రమద్వరను చంపింది నీ జాతి పాము, కాబట్టి నేను నిన్ను చంపాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకు చావు తప్పదు, నిన్ను చంపేస్తాను అన్నాడు రురువు. అప్పుడు డుండుభం అంటున్నది ఆ ముసలిపాము, ఓ బ్రహ్మజ్ఞ ఆగు. పాములను కరిచేటువంటి, మానవులను కరిచేటువంటి పాములు వేరు, అవి వేరు. కేవలం ఆకార మాత్రమే సర్పాలుగా పోలినటువంటి డుండుభ జాతి మాది. మేము అసలు పాటు వేసే పనే లేదు, మేము ఊరికి ఆకారం పాములాగా ఉంటాం. మానవులను కరిచేటువంటి పాములు వేరుగా ఉంటాయి, అవి వేరు. ఆ జాతి కరిచిందేమో, మా జాతి కరవదు. మేము పాము ఆకారంలో ఉన్నటువంటి వాళ్ళం తప్ప ఈ డుండుభాలం మేము ఎవ్వరిని హింసించం. అయ్యయ్యో, హాని అన్నీ ఒకటనుకుంటున్నావు. అనర్థాలు పొందటంలో, ప్రయోజనాలు పొందటంలో మాత్రం వేరా? దుఃఖం పొందటానికి అన్నీ ఒకటేనా?
సుఖాలు మాత్రం వేరా. నీవు ధర్మం తెలుసుకో, ధర్మం తెలుసుకో. డుండుభాలను హింసించడం మానుకో. మేము నీకు అపకారం చెయ్యలేదు. కాటు వేసే పాములు వేరు, మేము వేరు. మేం పాము ఆకారంలో ఉంటాం, అయినా నేను నీకు ఏమీ అపకారం చెయ్యలేదు. నువ్వు ధర్మం తెలుసుకో, ధర్మం తెలుసుకో, డుండుభాలను హింసించడం మానుకో అని పలికింది. అప్పుడు ఈ డుండుభం యొక్క మాటలు విన్నాడు కొంచెం మంచివాడే రురువు. అతడు భయావిష్యుడైనటువంటి మునిగా, కరుణ కలిగినటువంటి వాడుగా భావించి, అవును, డుండుభము నాకేమీ చెయ్యలేదు కదా, ఈ జాతి వేరంటున్నది కదా, దానిని చంపలేదు. పైగా రురువు చాలా శాంత స్వభావుడై, భుజంగమా భుజంగమా చక్కగా పలుకుతున్నావు, నువ్వెవరివి? ఈ సర్పమైనటువంటి ఆకారం నీకెందుకు కలిగింది? అసలు నీవెవడవు? నాకు వివరం తెలియచేయి అని అడిగాడు ఈ రురువు డుండుభాన్ని. అప్పుడు చెబుతోంది, ఓ రురువు, నేను పూర్వంలో సహస్రపాదుడనేటువంటి మునిని. ఒక బ్రాహ్మణ శాపం వలన నేను సర్పంగా మారాను. బ్రాహ్మణోత్తముడా? బ్రాహ్మణుడు కోపంతో నిన్నెందుకు శపించాడు? ఎంతకాలం నీవు ఈ శరీరంలో ఉండాలి అని అడిగాడు. అప్పుడు డుండుభం అంటోంది, పూర్వం నాకు ఖగముడనేటువంటి విప్రుడి యొక్క స్నేహం ఉండేది. నా జన్మ ఎందుకు కలిగిందో చెబుతాను విను. స్నేహితుడుండేవాడు, అతని పేరు ఖగముడు. నాయన, అతడు తపోబలవంతుడు. అతని మాటలు చాలా పదునుగా ఉండేవి. బాల్యంలో నేను ఆకతాయితనంగా అగ్నిహోత్రంలో ఆయన అగ్నిహోత్రం దగ్గర కూర్చొని అగ్నిహోత్రపు యొక్క కార్యం చేస్తూ దానిలో నిమగ్నమైపోయి ఉండేవాడు ఖగముడు. నేను కొంచెం ఆకతాయితనంతో ఉండేవాడిని. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక గడ్డిని పాములాగా జుట్టి అతన్ని భయపెట్టాను. అతడు ఆ భయంతో ఆ అగ్నిహోత్రం దగ్గరనే మూర్ఛపోయినాడు. పాపం తెలివి తెచ్చుకున్నాడు. ఆ తపోధనుడు సత్యవంతుడు, సత్యవాక్కు, కఠోర వ్రతంతో కోపంతో నన్ను దహించేటట్లుగా చూచి ఇలా అన్నాడు, నన్ను భయపెట్టడానికి ఎలాంటి శక్తి కలిగినటువంటి సర్పాన్ని తయారు చేశావు? అంటే ఊరిగా భయపెడటానికి ఒక పనికి మాలిన గడ్డిని పెట్టావు, అదేమన్నా పనికొస్తుందా? అలాగే తయారు చేశావో అలాగే సర్పంలా పుడతావు, నిర్వీర్యుడవైపోతావు. గడ్డితో ఉన్న పామది. అది ఒకవేళ మనిషిని తాకిందనుకోండి, అతనికేం కాటు ఉండదుగా. అది గడ్డితో తయారు చేసిన పాముగా, శక్తి లేనటువంటిదిగా. ఈయన కూడా ఏమన్నాడు అంటే, ఎలా గడ్డితో పామును చేసి నన్ను భయపెట్టి మూర్ఛపోయినావో, నువ్వు కూడా శక్తిహీనుడవై నిర్వీర్యుడవై ఏ విధమైనటువంటి కాట్లు లేక పాము ఆకారంలోనే ఉండు అని ఆయన శపించాడు. నా శాపం వల్ల అలాగే అవుతావు. అతని యొక్క తపశ్శక్తికి నేను ఎరుగుదును. గొప్పవాడతను ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో సంభ్రమాశ్చర్యాలు కలిగి వెంటనే నేను దోసిలి ఒగ్గి నమస్కరించి అతని ఎదుట అన్నాను, చెలికాడా, మనిద్దరం స్నేహితులం. తొందరపడి పరిహాసంతో నేను ఇలా అన్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, శోకాన్ని మరలించు అని ప్రార్థించాను. ఉద్విగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడినై వాడి మాటిమాటికి వేడి నీటి పుట్టులిస్తూ మిక్కిలి తొట్టుపాటుతో నన్ను ఉద్దేశించి ఖగముడు మహానుభావుడు పలుకుతూ ఉన్నాడు. పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి రురువు యొక్క చరిత్రను మీరు వింటున్నారు. రురువు ప్రమద్వర అనేటువంటి తన యొక్క ప్రియురాలని కాటు వేసిందని పాములన్నింటినీ చంపుతుంటే, డుండుభం అని పాము చంపబోతుంటే పాము
ఆ డుండుహం అనేటువంటి పాము తన యొక్క జన్మ వృత్తాంతాన్ని దేనికని ఇలా పాముగా మారిందో చెబుతున్నది. మిగిలినటువంటి విషయం రేపు మీరు తెలుసుకుందాం. స్వస్తి.